తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అనారోగ్యం పాలైన వారు వృద్ధులు, చిన్నారులే కావడం పెద్ద విషాదం. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కారణాలను అన్వేషించే పనిలో పడింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి డైరీ నుంచి సరఫరా అయిన కల్తీ పాలే పలువురి అస్వస్థకు కారణమని గుర్తించారు. డైరీ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కూపీలాగుతున్నారు. కల్తీపాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించడంతో పాటు బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని తెలిపింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించేందుకు ముందుకు వచ్చింది. పాలను స్వచ్ఛతకు మారుపేరుగా చెప్తుంటారు. అటువంటి పాలను అమితమైన లాభార్జన కోసం కాలకూట విషంగా మార్చడం నిజంగా దురదృష్టకరం. ఒకప్పుడు పాలలో నీళ్లు కలపడాన్ని పెద్ద నేరంగా పరిగణించేవారు. ఇప్పుడు పాలంటే హడలెత్తే స్థితికి కల్తీ దందా చేరుకోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పాలు ప్రజలకు నిత్యావసర వస్తువు. పసికందుల దగ్గర నుంచి వృద్ధుల వరకు పాలే జీవనాధారం. పాలు తాగితే చాలా వరకు మన శరీరానికి కావాల్సిన సంపూర్ణ పోషకాలు సమకూరుతాయన్నది ఆరోగ్య నిపుణుల మాట. అటువంటి పాల వ్యాపారంపై ప్రభుత్వం నియంత్రణ ఎంత? ఫుడ్ సేఫ్టీ యంత్రాంగం వద్ద కల్తీ పాలను గుర్తించే వ్యవస్థ అసలు ఉందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ప్రజలను వేధిస్తున్నాయి. గతంలో రైతులు తమకు తాముగా నిర్వహించుకునే సహకార వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు పాల కల్తీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చిన్నా చితకా డైరీలు సైతం లాభాల కోసం తప్పుడు దారులు వెతుకుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యాలను హరించే సింథటిక్ పాలు, యూరియా వంటి రసాయనాలతో తయారు చేసిన పాలు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా పల్లెలు, పట్టణాలు, నగరాల్లో అక్రమాలు సాగిపోతున్నాయి. తాగే పాలు, తినే కూరలు అన్నింట్లో కల్తీలే. ప్రజారోగ్యంతో వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. వీరి ఆటకి ప్రభుత్వం చెక్ పెట్టాలి. ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి. పర్యవేక్షణకు పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏదేమైనా పాలతో సహా యావత్ ఫుడ్ సేఫ్టీ బాధ్యత ప్రభుత్వానిదే. అందుకు పటిష్టమైన వ్యవస్థ అవసరం. లేదంటే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. పాల కల్తీపై మరింతగా చర్చిద్దాం. ఇదే అంశం గురించి అమరావతి నుంచి మా రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి అసలు హాస్పిటల్లో పరిస్థితి ఎలా ఉంది? కల్తీ పాల తర్వాత హాస్పిటల్లో పరిస్థితి ఎలా ఉంది? అలాగే వైద్య సిబ్బంది ఎక్కువ చొరవ తీసుకుంటుందా? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. మార్నింగ్ అండి. అందరూ అలర్ట్గా ఉన్నారు. ఇలాంటి మళ్ళీ ఎంత మంది ఏది జరిగినా కూడా అన్ని హాస్పిటల్స్ కూడా అలర్ట్ గానే ఉన్నారు ఇంద్రజ. అలానే ప్రభుత్వం వీళ్ళ మీద ఇంకా ఎక్కువ చర్యలు తీసుకోవడానికి కూడా బాగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా బాగా నిర్ణయం తీసుకున్నామని చెప్పి ప్రతిదీ వార్తల్లో చెప్తున్నారు ఇంద్రజ. అలానే ఈ పాల కల్తీ అనేది అసలు ఎప్పటి నుంచో ఉంది. ఈ ఫుడ్ అధికారులు వీళ్ళంతా కొంచెం చొరవ తీసుకోకపోవటమే కొంచెం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ ఇలాంటి వాళ్ళు మరి లంచాలతో ఉంటున్నారో తెలియట్లేదు. దాన్ని చర్య తీసుకోపోవటమే ఇలాంటి ఘటన జరిగిందని నా ఇది ఇంద్రజ. రైట్, చెప్పండి శ్రీనివాస్. ఇప్పుడు చాలా మందిలో ప్రజల్లో ఇప్పుడు భయం అనేది ఏర్పడింది. పాలు చూస్తుంటేనే భయపడే సిచ్యువేషన్ కి వచ్చేసాం మనం. ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పాలు తాగటం అంటే. సో వాళ్ళు ఆ పాలు తాగేటప్పుడు భయపడుతూ తాగాలి. ఇది బాగున్నాయా లేవా, ఎలాగ ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉంటాయి తాగితే అన్న సిచ్యువేషన్ కి మనం వచ్చేసాం. మీరేమంటారు దీని గురించి? ఇది వాస్తవం కానీ ఈ ఫుడ్ అధికారులు ఈ చాలా లోపాలు జరుగుతున్నా కూడా పట్టినట్టు అధికారుల లోపమే ఇది ఇంత దూరం రావడానికి కారణం అని అంటాను. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.